నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. రోడ్డు ప్రమాదాల తర్వాత గోల్డెన్ అవర్లో తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి మరియు హామీతో కూడిన చికిత్సా పథకం ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన ఈ పథకానికి సంబంధించిన కరపత్రాలను ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి స్థానిక ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్, డీటీసీ సుశీల, ఎన్టీఆర్ వైద్య భరోసా జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, రోడ్డు భవనాల శాఖ ఈ గోపినాయక్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను డీటీసీ సుశీల ఈ సందర్భంగా వివరించారు. గాలి గోగులాడుతుంది. ఇట్లాండి డిప్యూటీ కమిషనర్ సుశీల మేడం గారు పుష్పగుచ్చం నుంచి సత్కరిస్తున్నారు. జనార్దన్ సార్ గారికి కోరుచున్నాం. డిఆర్ఎస్సీ మెంబర్ ఈ స్కీమ్ కి నోడల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ డాక్టర్ హేమంత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గప్పి అభినందనలు తెలుపుతున్నాను. గౌరవ జనార్దన్ సార్కి మరియు కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు పైన వారి చికిత్స సంబంధించి 1,50,000 7 రోజుల లోపల వాళ్ళ అకౌంట్స్లోకి నగదు పడడం జరిగిందండి. అట్లానే ఈ ప్రోగ్రాం మీద గౌరవ మినిస్టర్ గారు మాట్లాడారు. కొన్ని అయితే ఢిల్లీలో ప్రాసెస్లో ఉన్నాయి సార్, మోర్తు దగ్గర. వేదిక పైన ఉన్న పెద్దలు, సోదరులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారికి, శివరాం ప్రసాద్ గారికి, డిటిసి మేడం గారికి, అలాగే ఇక్కడ విచ్చేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం మనందరికీ తెలుసు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రమాద బీమా, ఏదైతే ప్రమాదం సంభవించినప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి 7 రోజుల లోపల తక్షణ సహాయనార్థం పరిహారం ఏదైతే ఉందో దాన్ని భారతదేశ వ్యాప్తంగా 1.5 లక్షలుగా చేసి
7 రోజుల్లో ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతామో ఆ 7 రోజుల లోపల వారికి నగదు బదిలీ చేసే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది ఎవరైతే యాక్సిడెంట్ జరిగిన ఆ గోల్డెన్ టైం ఏదైతే గోల్డెన్ అవర్స్ అంటామో ఆ టైంలో చాలామంది మెరుగైన చికిత్స లేక 50% ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఇలాంటి మంచి పథకాలు తీసుకొని రావడం వల్ల చాలా కింద కుటుంబాలు ఎవరైతే ఆర్థికంగా మెరుగులేని కుటుంబాలకు మంచి జరుగుతుంది. ఈ పథకం తీసుకొని రావడంతో యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇంకా రాబోయే కాలంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా నేను ముందే చెప్పినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిన ఆ క్షణాల్లో ఎవరికైతే మెరుగైన వైద్యం అందుతుందో ఆ గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఎప్పుడైతే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం తీసుకొని పోయి చికిత్స అందిస్తామో దానివల్ల 50% వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. ఆ గోల్డెన్ అవర్ దాటిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గతంలో కూడా ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చూసి అంబులెన్స్కి ఫోన్ చేస్తారో లేకపోతే వాళ్ళను హాస్పిటల్లో త్వరగా తీసుకొని పోయి అడ్మిట్ చేస్తారో వాళ్ళల్లో కూడా కొంత అపోహ ఉండేది. ఏమంటే మనం ఇక్కడ వాళ్ళని తీసుకొని పోయి అడ్మిట్ చేసినా లేకపోతే 108 ఫోన్ చేసినా 114 చేసినా కూడా రేపు ఆ కేసులో మనల్ని ఇంక్లూడ్ చేస్తారేమో, రేపు ఏమైనా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందేమో ఒక అపోహ ఉండేది. దానికోసం అలాంటి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా వాళ్ళని ఇంకా ఇప్పుడున్న చట్టాల ద్వారా ఇంకా 10 మందికి తెలిసే విధంగా వాళ్ళకు ఈ యొక్క నాగరిక ప్రపంచంలో వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా 25,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం ఇది కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే చాలా గ్రామ సీమల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాకెందుకులే అని చెప్పి చాలామంది గడచోని పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్కీమ్ తీసుకొని రావడం వల్ల అలాంటి వాళ్ళు తప్పకుండా యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి వాళ్ళను అంబులెన్స్లో ఎక్కడమో లేకపోతే హాస్పిటల్ రష్ చేసి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మంచి పథకం అని చెప్పి అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి మెరుగైన స్కీములు భారతదేశ ప్రభుత్వం వల్ల రాష్ట్రాలు అవలంబించడం వల్ల వాళ్లకు మంచి ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి ఈ పథకాలంతా స్వాగతిస్తున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు పిఎం రాహత్ అనే స్కీమును మీ అందరి ముందర 2026ను లాంఛనంగా ఒంగోలులో ప్రారంభించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.